తిరుపతి జిల్లా సంయుక్త మీ అందరికీ సాంఘిక సంక్షేమ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభను ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. శ్రీయుతులు ప్రసంగించే వాళ్ళు కాలాతీతం తక్కువ ఉన్న దానివల్ల దయవుంచి పనిచేసిన గొప్ప వ్యక్తి. అదేవిధంగా గౌరవ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గర, అదేవిధంగా ఇందిరాగాంధీ గారి దగ్గర, ముగ్గురు ప్రధానమంత్రుల దగ్గర కేంద్ర మంత్రిగా పనిచేసిన గొప్ప పరిపాలన దక్షుడు. అదేవిధంగా ఒక్కసారి ఆయన జీవితాన్ని పరిశీలించినట్లయితే ఒక సామాన్య నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అగచాట్లకు గురై అనేక అవరోధాలను అధిగమించి ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన గొప్ప సంఘ సంస్కర్త. ఆయన పరిపాలనా కాలంలో పేదలకు, నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలతో పాటు పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప సంస్కరణవాది. వాళ్ళ తల్లిగారితో మాట్లాడి వాళ్ళ తల్లిగారికి ఒక 100 రూపాయలు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ తల్లిగారు ప్రవేశపెట్టిన సంజయ్ గారు గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఉమ్మడి ఇక్కడ వక్తలందరూ చెప్పినట్లు ఈ రోజు మనం కీర్తిశేషులు దామోదర సంజయ్ గారి గురించి చెప్పుకుంటున్నామంటే ఆయన దళిత వర్గానికి చెందిన వ్యక్తి అని మాత్రం కాదు. నాలెడ్జ్ ఆయన ఉంటే అక్కడ మన ప్రతిభ కనబడుతుంది. ఆ ప్రతిభ ఉంది కాబట్టి ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళందరూ, పెద్ద నాయకులందరూ కూడా ఆయన పెడితే ఆదర్శవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన్ని ఏఐసిసి చైర్మన్ చేసిన, ముఖ్యమంత్రిని చేసిన, అన్ని రకాల పదవులు అధికారులు చేసిన ఆయన ఉన్నటువంటి నిబద్ధత, నిజాయితీ, వ్యూహంతో కూడుకున్న రాజకీయాన్ని తెలియజేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా మీకు ఒక విషయం తెలియజేయాలి. ఎందుకంటే ఎవరు కూడా పేద ప్రజలందరూ కూడా సోషల్ వెల్ఫేర్ పార్టీ నుంచి ఎదుగుతారు. ఉత్సవాలు పురస్కరించుకొని ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వహించినటువంటి ప్రియతమ గౌరవ తిరుపతి శ్రీ దామోదర సంజయ్ గారి 105 జయంతి సందర్భంగా జిల్లా యంత్రాంగం తరఫున ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, వేదిక ముందు కూర్చున్న అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటామండి. నా ముందు చాలా మంది భక్తులు మాట్లాడారు. శ్రీ దామోదరం సంజయ్ గారు గురించి మనం ఈరోజు ఇంత గొప్పగా మాట్లాడుకుంటున్నామంటే అది ఆయన ఏదో కోల్పోను బాల్య వ్యవసాయం చూస్తే చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. మనలో చాలా కష్టాలు ఎదుర్కొని పుట్టిన 3 రోజులకే తండ్రి చనిపోయారు. 5గురు కుటుంబం, కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపూడి గ్రామంలో మెయిన్ తండ్రి మునయ్య, తల్లి సుక్కుల దంపతులకు 5వ సంతానం.
తేదీన దామోదరం సంజయ్ గారు చేపట్టారు. పుట్టిన 3 రోజులకి తండ్రి పుణ్య ఎక్కువగా మేనమామ పాలకుటికి తీసుకుని వెళ్ళడం జరిగింది. తర్వాత ఇతని బ్రదర్ చెన్నయ్య సమక్షంలో చదువుకొని నేను ఇక్కడ ఒకటి మనం గమనించాలండి. నా ముందు భక్తులందరూ చెప్పుకున్నారు. ఇక్కడ ఈ రోజు దామోదరం సంజయ్ గారి గురించి మనం ఎంత ఘనతగా గొప్పగా చెప్పుకుంటున్నామంటే అది ఆ రోజు ఆయన సాధించినటువంటి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఆ విద్యని విలువలతో కూడిన ఉద్యోగాలు కానీ లేదంటే రాజకీయ రంగంలో ఆయన పార్టిసిపేట్ చేసి ఆంధ్రప్రదేశ్కి 2వ ముఖ్యమంత్రి, మొదటి దళిత ముఖ్యమంత్రి. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోనే అతను తొలి దళిత ముఖ్యమంత్రి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మరియు 38 సంవత్సరాలకే అతి పెద్ద వయసులో ముఖ్యమంత్రిగా అతనికి కీర్తి అంటే అతనికి ఆ పదవి అలంకరించారంటే అతని యొక్క విలువలతో కూడిన విద్య మరియు విలువలతో కూడిన ఆ క్రమశిక్షణ ఉండడం వలన ఈ రోజు మనం అతని గురించి ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలని మంచి ఉద్దేశంతో జీవో ఇచ్చి అన్ని కలెక్టరేట్ అన్ని జిల్లాల్లో కూడా దామోదరం సంజయ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సిందిగా మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మనం ఈ రోజు ఇక్కడ ఎంతమంది పెద్దల సమక్షంలో మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. చాలా మంది మన పెద్దలు కోరారు, ఇది ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎక్కువ మంది విద్యార్థుల ముందు చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ మనం ఏ విధంగా చేయాలని కలెక్టర్ గారితో నేను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మన సభ్యులు డిఎం సభ్యులు పెట్టుకున్నారు కాబట్టి అందరితో మాట్లాడుకొని ఆ విధంగా మనం ప్రయత్నం చేయడం జరుగుతుందండి. ఇక్కడ నేను రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ కోరుకునేది ఏంటంటే మనం ఒక ఉన్నత స్థానంలో ఉండాలి అంటే ఒకటే మార్గం అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పింది అదే, ఎడ్యుకేషన్ లేకుండా మనం ఏమీ సాధించలేం. ఇప్పుడు ఈ రోజు మీరు చేసుకుంటే చక్కగా మాట్లాడాలంటే నేను ఒక జాయింట్ కలెక్టర్ హోదాలో మాట్లాడగలుగుతున్నానంటే నేను కూడా మాది పెద్ద సంతానం యాక్చువల్గా మాది శ్రీకాకుళం జిల్లా 7 సంతానం యాక్చువల్గా 7 సంతానంలో తల్లిదండ్రులు ఆ రోజు మాకు స్కూల్కి పంపించారు కాబట్టి క్రమశిక్షణతో చదువుకోగలిగారు కాబట్టి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే విద్యార్థులకి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తల్లిదండ్రులు పేరెంట్స్ కూడా. ఇప్పుడు మనం ఎంత ఉద్యోగస్తుమైనా మనము పేరెంట్సే కదా. మన పిల్లలకి మన విద్యార్థులకి లేకపోతే మన పిల్లలకి క్రమశిక్షణతో కూడిన విద్య నేర్పించాల్సిన అవసరం ఉందండి. క్రమశిక్షణతో విద్య నేర్చుకుంటే ఏ రంగంలో వాళ్ళు ఏ రంగం ఎంచుకున్నా సరే ఆ రంగంలో రాణించడానికి చాలా అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ రోజు మనం దామోదరం సంజయ్ గారి ఒక ఉన్నత ఆశయాలు కానీ ఆలోచనలు కానీ మనం తీసుకొని వాటిని మనం కూడా మన పిల్లలకి మన సమాజానికి ఒకసారి స్ఫూర్తిని పెంపొందించుకొని ఆ విధంగా అభివృద్ధి చెందాలని జిల్లా యంత్రాంగం మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి, ప్రత్యేకంగా కోరుకుంటానండి. నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పెద్దలందరికీ వేదిక ముందు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. థ్యాంక్ యూ ఈ యొక్క కీర్తి శిష్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ దామోదరం సంజయ్ గారి 150వ జయంతి ఉత్సవాలను ఇంత ఘనంగా జరుపుకున్నందుకు తమ ఆధీనంలో పెద్దవాళ్ళు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం సార్.